ఇప్పుడు మీరు ఆమె గోళ్లను గమనించారా? స్త్రీలకు చాలా పొడవైన అసమంజసమైన గోళ్లు ఎప్పుడు మొదలయ్యాయి? దీని వల్ల వారు వస్తువులను ఎత్తడం వంటి ప్రాథమిక పనులు కూడా చేయలేరు. బహుశా పొడవైన గోళ్ల కదలిక ఆధునిక కాలంలో ప్రారంభమైంది. బహుశా ఇది అమెరికా లేదా యూరోప్ లో ప్రారంభమై ఉండవచ్చు కదా? కాదు. ఆమెను చూడండి, ఆమెకు చాలా పొడవైన గోర్లు ఉన్నాయి. ఆమె బొటన వేలు చూడండి. ఆమె శిశువుకు హాని కలిగించకుండా ఎత్తుకోగలదని నేను అనుకోను. కాబట్టి ప్రాచీన భారతీయ మహిళలు నేటి మహిళల మాదిరిగానే ఫ్యాషన్ పట్ల మక్కువ కలిగి ఉండవచ్చు. కానీ మీరు ఆమె బ్యాగ్ ను గమనించారా? నేడు ఇది అత్యున్నత ఫ్యాషన్. దీనిని క్రోచెట్ బకెట్ బ్యాగ్ అని పిలుస్తారు మరియు ఫ్యాషనిస్టస్ అందరూ వాటిని క్యారీ చేయడం మీరు చూడవచ్చు. అండ్ పైన ఉన్న ఆ పర్ఫెక్ట్ హెయిర్ బన్ ను చూడండి. మీరు జూమ్ చేస్తే మీరు ఆమె జుట్టు యొక్క వ్యక్తిగత తంతువులను చూడవచ్చు. అండ్ ఆమె యొక్క ఆభరణాలను చూడండి. ఆమె ఎన్ని నగలు ధరించిందో నేను మీకు చెప్పలేను, సరేనా? ఆమె పైన ఒక ఫ్యాన్సీ హెయిర్ క్లిప్ ఉంది చూడండి. ఆమె అన్ని రకాల వజ్రాలు మరియు రత్నాలతో పొదిగిన ఒక ఫ్యాన్సీ కిరీటాన్ని ధరించి ఉంది. ఆమెకు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అవి ఒక జత కాదు, 1, 2 మొత్తం 3 జతల ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఆమె మెడలో అది చూసారా? దీనిని చోకర్ అంటారు. మెడకు అతుక్కునేలా ఉన్న ఈ చాలా నాగరికమైన చోకర్ ను మనం ఇప్పుడే కనిపెట్టామని అనుకుంటున్నాము. ఈ చోకర్లు రీసెంట్ కాలంలో సృష్టించబడిన అత్యాధునిక ఫ్యాషన్ ఆభరణాలు అని మనం భావిస్తున్నాము. అయినప్పటికీ 1000 సంవత్సరాల క్రితం చెక్కబడిన చోకర్ ను మనం చూస్తున్నాము మరియు దానిని ఒక క్లాస్ప్ గా ఎలా చూపించారో చూడండి. దానిని తెరిచి మెడకు ధరిస్తారు.